ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దంకి నియోజకవర్గం. గత 2024 మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే పదవికి పోటీ చేసిన వ్యక్తిని. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అని పేద ప్రజలకు సృష్టించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అనేది పథకాన్నైతే మీరు తీసుకొచ్చారు. అది మంచి ఆలోచనే. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఒక స్కీమ్ అంటూ ఏర్పాటు చేసి వారికి ఒక 2,50,000 1,80,000 లేకపోతే 1.5 సెంట్లు ఇట్లా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇట్లా ఇస్తున్నారు. అంటే డెవలప్మెంట్ ఏది సార్? డెవలప్మెంట్ ఎక్కడుంది? డెవలప్మెంట్ అంటే ఏంటి? డెవలప్మెంట్ కరెంట్ స్తంభాలు వేసారా? రోడ్లు నిర్మించారా? మురికి కాలువలు అవి కన్స్ట్రక్షన్ చేశారా? ఏం లేదు. కొన్ని వాటర్ ట్యాంక్ ఏదైనా నిర్మించారా? ఇప్పుడు ప్రజలు అక్కడ ఎలా కన్స్ట్రక్షన్ చేయగలుగుతారు? వాటర్ సదుపాయం ఉందా? నీటి సదుపాయం లేదు. వారు లక్షలు లక్షలు పెట్టి బోర్లు వేయించుకోవాలి. అదనంగా అదొక ఖర్చు. మీరు 2,00,000, 2,50,000, 1,80,000 మీరు ప్రభుత్వం వారు, ఈ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఉంటే ఈ ప్రభుత్వం, మరి ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా అంటే శూన్యం. ఏమీ లేదు. పథకం మాత్రం సృష్టిస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస యోజన మీరు సృష్టించడేమో దేవుడెరుగు. ప్రజలు సంతోషంగా జీవించాలి కదా సార్. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం గురించి నేను క్లుప్తంగా వివరిస్తా. ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం అనేది ఫెయిల్యూర్ అయిపోయింది. పథకం మంచిదే, పథకాన్ని సృష్టించడం మంచిదే, పేద ప్రజలకు ఇవ్వాలన్న సంకల్పం గొప్పది. ఒక ఆలోచనను నేను గౌరవిస్తా. ఏ నాయకుడైనా ప్రధానమంత్రి ఆవాస యోజన పథకాన్ని సరిగ్గా అమలు చేశారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస యోజన పథకాన్ని నేను సక్రమంగా సరిగ్గా అమలు చేశాను అని గుండె మీద చేసుకొని చెప్పమనండి. భగవంతుని సాక్షిగా చెప్పమనండి. పేద ప్రజల సాక్షిగా చెప్పమనండి. పేద ప్రజల దగ్గరకి ఎదుటుగా వచ్చి ఎస్ నేను న్యాయం చేశాను ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అని చెప్పి ఒక్క నాయకుడిని చూపించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అనేది ఫెయిల్యూర్. ముళ్ళ చెట్లు ఉన్నాయి, రోడ్డు మార్గాలు లేవు, ముళ్ళ పొదలు ఉన్నాయి, ఒక ట్రాక్టర్ పోదు, ఒక ఆటో పోదు, వాహన సదుపాయాలంటూ ఏం లేవు. వర్షం వస్తే ఆ యొక్క ప్రాంతం అంతా బురదమయం, మోకాల్లోతు నీళ్లు, కొన్ని ప్రాంతాల్లో నడుముల్లోతు నీళ్లు, పాములు వస్తున్నాయి, తేళ్లు వస్తున్నాయి, కప్పలు వస్తున్నాయి, అనేక జీవులు సంచరిస్తున్నాయి, విష పురుగులు వస్తున్నాయి. రైతులైతే వీధి లైట్లు ఉండవు, కుక్క కాటుకు గురవుతున్నారు.